చివరిగా సార్ ఇప్పుడు వచ్చే భవిష్యత్ రాజకీయాలలో బీఆర్ఎస్ ఉండదు, కేవలం భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది అంటే ఒక బలమైనటువంటి చర్చ జరుగుతోంది. నిజంగా ఆ ప్రత్యర్థిగా ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? యాక్చువల్గా కేసీఆర్ గారు అప్పుడన్న మాట ఏంటంటే తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల నాకుండే మమకారం చంద్రబాబు నాయుడుకో రాజశేఖర రెడ్డికో ఉంటుందా అని చెప్పిండు. ఈ వతన్ కా బేటా హూ అని చెప్పిండు, ఈ మట్టి బిడ్డనే చెప్పిండు ఆయన. నేను ఈ జీవితం ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టనని చెప్పిండు కేసీఆర్. కృష్ణా నదుల జలాల గురించి నేను మాట్లాడేటప్పుడు మాట్లాడని చెప్పిండు, గోదావరి నది జలాల గురించి నేను మాట్లాడేటప్పుడు మాట్లాడని చెప్పిండు. అట్లాంటి కేసీఆర్ మరి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు. ఏ ప్రాంతం కోసమైతే, ఏ తెలంగాణ కోసమైతే నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు, నాకు పదవి ఇంపార్టెంట్ కాదు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు కేసీఆర్కు బంధం తెగిపోయిందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన నేనే. అంటారా? అందువల్ల కేసీఆర్ తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెగిపోయింది. నేను ఇంకో మాట కూడా అంటున్నా, ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఈ మాట మాట్లాడుతూ కోపం వస్తుంది, కానీ ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ గారు అలా ఉన్న నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు. ఏ రాష్ట్రంలో మీరు ఎలా నిలబడగలుగుతున్నారు? ఏ రాష్ట్రంలో ఒక 4 ఓట్లు వచ్చినాయి? మీరు నిజంగానే కనుక 2014 పూర్వము ఏ ఉద్యమాలను ప్రేమించినరో, ఏ ఉద్యమ కాళ్ళను మీరు ముద్దాడినరో, ఏ న్యాయం కోసం, ధర్మం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి మీరు మాట్లాడినరు, దాన్నే కనుక పట్టుకొని ఉంటే ఇవాళ మేము మీకు ఇలా ఆ పార్టీ పెట్టకుండా ఉంటే, మీరు ఇట్లా పాలించకుండా ఉంటే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉండకపోరా మీరు? ఎవరి కంచంలో ఎవరు మట్టి కొట్టుకున్నారు? ఎవరి కాలంలో ఎవరు మట్టి కొట్టుకున్నారు చెప్పండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మళ్ళీ పేరు మార్చుకోవాలి నేను అంటలేను, కానీ అంటే జనరల్ గా ఒక టాక్ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. నేను అవన్నీ మాట్లాడుతున్నాను, కానీ ఒకటి మాత్రం సత్యం, బీఆర్ఎస్ని ఎవరు ఓడించలేదు. వాళ్ళకు వాళ్ళే ఓడగొట్టుకునే వాతావరణం తెచ్చుకున్నారు. వాళ్ళకు వాళ్ళే తెలంగాణ ప్రజల చేత డిటాచ్ అయిపోయినారు. ఈ మాత్రం ఈ హైదరాబాద్లో కూడా వచ్చిన ఓట్లు 2 కారణాల వల్ల వచ్చినాయి. రియల్ ఎస్టేట్ తగ్గిపోద్దనో, అభివృద్ధి ఆగిపోద్దనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలు అయ్యో గట్లయితే ఎట్లా, లేకపోతే ఇక్కడ 3 పార్టీలు సమానంగా చీల్చుకోవడం వల్ల ఓట్లు రావచ్చు, కానీ ఇక్కడ కూడా ప్రజలు ఇష్టపడలే. వీళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలి. కేసీఆర్ గారి వల్ల బెడ్ మీద ఉన్నాడు, తను తొందరగా కోలుకోవాలని చెప్పి భావించడమే కాకుండా ఏం జరిగింది, మా పార్టీలో మా నాయకులు చిన్నవాళ్ళే కావచ్చు కాక, నీకంటే అనుభవం లేని వాళ్ళు కావచ్చు కాక, కానీ ఉన్నంతలో ప్రజాభిప్రాయం ఏందో చెప్పగలిగినారు. చెప్పినప్పుడు నువ్వు మన్నించి ఉంటే, వాటిని అమలు చేసి ఉంటే ఇవాళ ఈ గతి పట్టేది కాదని అంటున్నా. 3 ఎకరాల భూమి మస్తా అని చెప్తివి, సాధ్యం కాదని మేము చెప్పినాం. 3 ఎకరాలు దళితులకు సాధ్యం కాదని చెప్పినాం మేము. డబుల్ బెడ్రూమ్లు నువ్వే కట్టించి సాధ్యం కాదని చెప్పినాం. వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వమని చెప్పినాం. రైతు బంధు ఇస్తున్నావు, ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని చెప్పినాం. గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ అని చెప్పినాం. రేషన్ కార్డులు తెల్ల ఎందుకు పెట్టినాం, గులాబీ ఎందుకు పెట్టినాం? వీళ్ళే ఆర్టీసీ కార్మికులు గంత ఎందుకు ఏడిపించుకుంటామని చెప్పినాం. పిచ్చుకమే బ్రహ్మాస్త్రం ఏదని చెప్పినాం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు మీరు ఎవరిని పోయి వదిలిపెట్టింది చెప్పండి? మీరు ఎవరు వదిలిపెట్టింది? అంటే ప్రజల మధ్యలో ఉండాల్సిన కేసీఆర్ ఇనుప కంచెల మధ్యలో ఎందుకున్నాడు? పోలీసు వలాల మధ్యలో ఎందుకున్నాడు? ఏ కార్యకర్తలు ఏ ప్రజలు కాపాడుతారని చెప్పి పదే చెప్పిండో అలాంటి కేసీఆర్కు ఎందుకు అవసరం పడ్డది ఈ ముళ్ళ కంచెలు? ఇనుప కంచెలు ఎందుకు అవసరం పడ్డాయి? ఇనుప పూట్ల సప్పులు నీకు ఎందుకు అవసరం పడ్డాయి? నువ్వు ఆలోచించుకోవాలి. ఇలా ఫామ్ హౌస్ కాడికి పోతే 4 దారులు ఉంటే సాయంత్రం 6 అయిందంటే మొత్తం మూసేస్తారు. అక్కడ ఆ ఊళ్ళల్లో ప్రజానికానికి ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరు చెప్పగలిగిండా? చెప్పండి. నువ్వు గొప్పడు నాయకులు, గొప్పలు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటారండి. సో ఇప్పుడు మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ సర్వే అవకాశాలు ఉన్నాయంటారా? ఎట్లా ఏం పరిస్థితి మీకు అంచనా ఏంటి? అంటే ఒక చర్చ బలంగా జరుగుతుంది, బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఫైటే ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ. మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను చెప్పజాలను, కానీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా పార్టీగా మాత్రం ఎదుగుతుంది.